కిరాణా షాప్ లో సహాయకుడిగా పనిచేస్తున్న పరమేష్ యాదవ్ ను టీవీ టవర్ సమీపంలోని కాలనీ ప్రజలు దౌర్జన్యంగా కర్రలు ఇటుకలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు మారుతిదేవి కన్నీటి పర్యంతమయ్యారు. పరమేష్ యాదవ్ స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ఆ కాలనీకి చెందిన చిన్న బాలిక అనుకోకుండా బండికి అడ్డం రావడంతో బండి తగిలి చిన్నపాటి గాయాలయ్యాయి. దీంతో బాలిక తల్లిదండ్రులు ముందుగా చేసుకోవడంతో వారిని ఒప్పించి బాలికకు ప్రథమ చికిత్స చేయించినట్లు ఆమె తెలిపారు. అనంతరం అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుండగా కాలనీకి చెందిన మరో 10 మంది నిర్బంధించి కర్రలు ఇటుకరాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆమె తెలిపారు. జరిగిన దాడిపై అనంతపురం నగరంలోని 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, నిందితులపై కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మారుతీదేవి, నా పేరు మారుతీదేవి. నేను నా తమ్ముడు పరమేష్ యాదవ్ ఇట్లా నిన్న టవర్ మేము వచ్చి కూలి పని చేసుకునే వాళ్ళము. టీవీ టవర్ దగ్గరికి పనికి అడిగేకపోయి ఉన్న నిమిత్తంలో నా తమ్ముడిని ఇలా వాళ్ళు నా తమ్ముడు పని అడగడానికి వెళ్ళాడు. అక్కమ్మ దేవస్థానము సందులో అంబేద్కర్ విగ్రహం దగ్గర పాప ద్విచక్ర వాహనంలో వెళ్తుంటే పాప ముందర ఆటో ఉంది, బ్యాక్ సైడ్ ఆటో ఉంది సార్. ఆటో ఉంటే ఆటోలో నుంచి పాప దూకేసింది. పాప దూకడం వలన నా తమ్ముడు సడన్ బ్రేక్ వేసాడు. సడన్ బ్రేక్ వేయడం వల్ల పాప కింద పడిపోయింది. ఏం తగిలిందో అని నా తమ్ముడే పాపని ఎత్తుకొని వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పేసి హాస్పిటల్లో చూపించడం రాక చిన్న పాప ఏమైతుందో అని అడిగాడు. పాపకి మోకాలు దొరికిపోయిందని హాస్పిటల్లో కానీ చెప్పినారు. నా తమ్ముడిని ఇష్టానుసారంగా కక్షపూర్వకంగా చాలా ఉద్దేశపూర్వకంగా కొట్టినట్టు చాలా అసభ్యకరంగా దుర్భాషలాడుతూ విచక్షణ రహితంగా నా తమ్ముడికి మైకం లేకుండా రాజ్యంగా కొట్టినారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇట్లా ఇడిపికోకుండా వాళ్ళ తల్లిదండ్రుల ముందరే కొడుతున్నారు. ఆ కొట్టడం వలన మేము హాస్పిటల్లో ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి ఇంకా కాసేపు వెయిట్ చేసినా కూడా మళ్ళీ కాలర్ పట్టుకొని వచ్చి నా తమ్ముడికి అంగి చింపుకుంటూ ఈడ్చుకొని వచ్చేసి లాక్కెళ్ళి కర్రలతోనూ ఇటుక పిల్లలతోనూ ఇష్టానురాజ్యంగా 10-15 మంది చుట్టుకొని కొట్టారు. చాలా అసలు అతను కింద పడి కాళ్ళు పట్టుకొని చేతికి రాడ్స్ వేశారు. రాడ్స్ వేసినా కూడా ఈ రకంగా రాడ్స్ వేసినారు సార్. మీ కాళ్ళు పట్టుకుంటా మమ్మల్ని వదిలేయండి అన్నట్టు నిన్ను చంపుదామని బెదిరిస్తూ కర్రలు తీసుకొని ఎత్తుకుంటూ వచ్చి ఇటుక పిల్లలు తీసుకొని కాళ్ళు పట్టుకొని ఇంత దూరం నడుచుకుంటూ ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అంత దూరం ఈడ్చుకెళ్లారు. నన్ను కాళ్ళు పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోయి ఇలా చేస్తున్నారు. ఈడ్చుకెళ్ళిపోయి ఎంత చేసినా కూడా పాపకేం కాలేదు కదా అన్న, ఎందుకు నన్ను కొడుతున్నారు, నాదేమైనా తప్పు ఉందా, ఎందుకు కొడుతున్నారు నా అని చేతులు ఎత్తి దండం పెట్టినా కూడా నీకేమైతుంది రా, నువ్వు బండి ఏం చేసుకుంటావో చేసుకోపో, నీ దిక్కొచ్చినోనికి చెప్పుకోపో, నువ్వు ఎవడున్నారా నిన్ను సంపుదే గాని మనకి తెలీదు. ఇష్టాన్ రాజ్యంగా కొట్టి వాడిని లాక్కెళ్ళిపోయి ఇటుక పిల్లలతో కొట్టి జరగరాని చోట తొక్కి చెప్పుకోలేని చోట తొక్కి కొట్టి నడుముకి చేతులకి వీపన మొత్తం బాడీ అంతా గాయాల రక్త ముద్దలక్క చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు వండుకొని నాన్న నిన్ను చంపేస్తారు, బైక్ తీసుకొని వెళ్ళిపో అని చెప్తుండగా నేను బైక్ తీసుకోవడానికి వెళ్తుంటే మళ్ళీ లాక్కెళ్ళి నన్ను ఎట్లా తీసుకుంటావురా, నీ దిక్కొచ్చినోనికి చెప్పుకోపో, బండి ఏమో చెప్పుకుంటావు చెప్పుకోపో అని చెప్పి బండి లాక్కెళ్ళి మళ్ళీ నన్ను కొట్టినారు. పోలీస్ స్టేషన్ కి ఈ జరిగిన సంఘటన జరిగిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో నేను కాల్ 100కి డయల్ చేశాడు నా తమ్ముడు. డయల్ చేసింటే ఫోన్ చేస్తావారా నువ్వు అని చెప్పేసి సెల్ పగలగొట్టేసినాడు. నా సెల్ పగలగొట్టేసినారు. కొట్టి పోయడం వల్ల
నేను నడుచుకుంటూ లిఫ్ట్ అడుక్కుంటూ నేను స్టేషన్ దానా వచ్చిన 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చాను. 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి మా అమ్మ నాన్నతోనూ నా తమ్ముడు వచ్చి మాట్లాడితే, ఇంత రక్త గాయాలైనా ఫస్ట్ పోయి హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకొని రాపోండి, అప్పుడు మేము కేసు తీసుకుంటాము అని చెప్పి పోలీస్ స్టేషన్ లో చెప్పి పంపించినారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి చూపించుకుంటే, ఫస్ట్ మీకు కేసు అవుతుంది, మేము చేర్చుకోము, కేసు రాపించుకున్న తర్వాత, కేసు ఫైల్ అయిన తర్వాత మిమ్మల్ని చూస్తామని చెప్పి నిర్లక్ష్యంగా నా తమ్ముడికి మెడిసిన్ ఇవ్వలేదు, ఇంజెక్షన్ ఇవ్వలేదు, టీబీ ఇంజెక్షన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వకోకుండా వాడిని అక్కడే కూర్చోబెట్టిన తర్వాత ఫస్ట్ పోలీసు వాళ్ళని పిలుచుకొని రాపోండి వాళ్ళు వెనక్కి పంపించడం వలన మళ్ళీ నేను నిన్న మార్నింగ్ వెళ్ళి, ఏం సార్ ఏమైంది పరిస్థితి అని చెప్పేసి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్కి అడగ్గా, ఏమ్మా యాక్సిడెంట్ కేసు అని రాసుకున్నామమ్మా అంటే, యాక్సిడెంట్ కదా సార్, కొట్టినారు, ఇది కావాలంటే మీరు రిపోర్ట్స్ చూడండి అంటే, నేను పోయిన తర్వాత తక్షణము అప్పుడు నేను ఎస్పీ గారికి చెప్తాను అని చెప్పడం వలన గవర్నమెంట్ హాస్పిటల్లో నా తమ్ముడికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు. స్కానింగ్స్ రిపోర్ట్స్ రాసినారు, ఛాతిలో స్కానింగ్స్, తలలో స్కానింగ్స్, బ్లడ్ క్లాట్ అయిందంట, బ్లడ్ క్లాట్ అన్ని చెకప్లు చేసినారు. చేసిన తర్వాత చెయ్యికి ఆపరేషన్ చేయాలంటున్నారు. ఎడం చెయ్యి లేపడం లేదు, తను నడవలేకపోతున్నాడు, భోంచేయలేకపోతున్నాడు, ఇలా ఉంది పరిస్థితి. మీరు స్కానింగ్ నీకు ఒక 3 months అయినా మినిమం పడుతుందమ్మా అంటున్నారు అడ్మిట్ చేస్తే అని చెప్పడం వలన నా తమ్ముడిని పిలుచుకొని పడుతూ లేస్తూ వచ్చిన పిల్లోడిని ఈ రోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి నేను వెళ్ళాను. కంప్లైంట్ తీసుకోండి సార్, ఇట్లా మా పిల్లోడిని సాయంత్రం అడ్మిట్ చేస్తాను, ఇట్లా హాస్పిటల్కి వెళ్ళాలా సార్, చెయ్యి ఆపరేషన్ చేయాలంటున్నారు. ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నా తమ్ముడు బయటకు వచ్చే అవకాశం లేదు. ఇంకా నాకు కేసు ఏమైంది సార్ అంటే, నువ్వు అమ్మ అక్కడ ఉన్నది, ఆ స్పాట్ లో జరిగినది నువ్వు చూసినావా, పేషెంటే మాట్లాడాలా, ఎవడైతే యాక్సిడెంట్ చేసినాడో వాడే మాట్లాడాలన్నాడు. నా తమ్ముడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు, నా తమ్ముడు నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు కూడా పక్కన నా తమ్ముడిని నేను అడుగుతున్నా, సార్ ఇది సార్ పరిస్థితి అని, నిలబడలేకుండా కూర్చోబెడుతుంటే, ఏరా అంత పొగరా అంటాడు. సార్ కానిస్టేబుల్ సార్ ఏం పొగరారా కూర్చున్నావు అన్నాడు. కానీ సార్ దానికి పిలుచుకొని పోయి నిలబెడితే ఏమ్మా నిలబడలేడా, నువ్వెందుకు పట్టుకుంటున్నావు అంటున్నాడు. వాడికి చెయ్యి పట్టుకుంది, చెయ్యి నిలబడలేదు. అలాంటి సమయంలో ఏం సార్ కంప్లైంట్ నేను రాశాను, ఏం సార్ మా పరిస్థితి, మేము హాస్పిటల్కి వెళ్ళాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, విచారణ చెయ్యండి అని చెప్తే సర్లేండి అని స్పాట్ కి 2 కానిస్టేబుల్ ని పంపించినారు. స్పాట్ లో కనిపిస్తే స్పాట్ కి పోయిన తర్వాత విచారించగా ఆడ గేర్ లో అందరూ ఏమంటున్నారంటే, మీ వాడిది ఏం తప్పు లేదమ్మా, ఆ పాప ఆటోలో పడింది, గాయం అయింది అని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర క్లినిక్ లో గాని మేము ఎంక్వైరీ చేసుకున్నాం. అక్కడనే చూపించినారు పాపకి ఏం కాలేదులేమ్మా, మీరేం భయపడద్దండి, బాబుకు జాగ్రత్తగా చూపియండి అని గేర్ లో అందరూ మాకు సమాచారం చెప్పారు. అక్కడ నేను ఇటుక పిల్లలతోనూ కట్టెలతోనూ కొట్టినవి, నా తమ్ముడు చెప్పులు కూడా ఉన్నాయి దృశ్యాలు. నేను ఇవన్నీ కూడా నేను మీడియాకి సబ్మిట్ చేస్తాను. ఈ సమయంలో కూడా నేను మార్నింగ్ పోయినా 11 గంటలకు పోయినాను, సిఐకి కంప్లైంట్ ఇచ్చాను. సార్ ఇది జరిగింది సార్ అంటే, అక్కడికి పోయిన తర్వాత ఏం జరిగింది చెప్తానమ్మా, మీరు కూర్చోండి అన్నారు. కూర్చున్న పరిస్థితిలో లేను సార్, చాలా సీరియస్గా ఉంది, అబ్బాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలంటున్నారు, మాకు ఏదైనా న్యాయం చేయండి అంటే, ఆడపిల్ల చచ్చిపోతే ఏమన్నా మీరు ఇది చేస్తారా, ఆ పిల్లకి ఎంత బాధ తగిలిందో, ఆ పిల్ల చచ్చిపోయింటే మీరు కట్టిస్తున్నారా అంటున్నారు. ఆ పిల్లకి గాయమే అయ్యింది, ఎంతైనా నేను ఖర్చు పెడతాను. నా తమ్ముడికి ఇప్పుడు ఇలా జరిగింది, ఎవరు ఖర్చు పెట్టి నాకు చూపిస్తారు? అది నేను సిఐ గారిని కోరుకుంటున్నాను. నేను సిఐ గారికి నాకు న్యాయం చేయమనే కోరుకుంటున్నాను. అమ్మాయికి ఏం జరిగినా నేను చూపించడానికి రెడీగా ఉన్నాను. ఈ అబ్బాయిని ఎవరైతే కొట్టినారో, ఎవరైతే దెబ్బలు తగిలి పోలీస్ స్టేషన్కి పోయినారో, హాస్పిటల్ పోయినా కానీ ట్రీట్మెంట్ ఇవ్వకోకుండా నిర్లక్ష్యం చేసి ఈ పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్షిప్ పోలీస్ అని చెప్తున్నారు కదా, కనీసం
ఇట్లా ఇబ్బందుల్లో వచ్చి స్థానిక సమస్యల పైన కానీ డిపార్ట్మెంట్ పట్టించుకోలేకపోతే ఎక్కడ మూల ప్రాంతం నుండి వస్తారు, ఇంకా వాళ్ళవి ఏం పట్టించుకుంటారు మీరు? 1 టౌన్లో ఏదైతే కేసు ఇచ్చినారో 1 టౌన్ స్టేషన్లో అన్ని దుప్పటి పంచాయతీలు చేస్తున్నారు. ఏ మహిళా కేసులు కానీ సరిగ్గా రిజిస్ట్రేషన్ చేయకోకుండా వాళ్ళు దెబ్బ తిన్నా కానీ ఆ పక్కలకే ఒత్తాసు పలుకుతున్నారు ఈ సీఏ గారు. మేము ఒకటే చెప్తున్నాము, డిపార్ట్మెంట్కి కానీ ఎవరైతే బాధ్యతలు ఉన్నారో, ఎవరైతే వచ్చి మాకు అన్యాయం జరిగింది అని చెప్పి మీకు చెప్పుకుంటారో వాళ్ళని వెంటనే విచారించి దానిపైన న్యాయము అన్యాయం ఎవరుంది వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము.